వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. ప్రజల ఓటుతోనే ప్రభుత్వాలు ఏర్పడాలి. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు, ఆకాంక్షల ఆధారంగా పాలన సాగించాలి. కానీ ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థే ఒక పార్టీకి తొత్తులా పనిచేస్తుందని ప్రతిపక్షాల విమర్శలు కాకరేపుతున్నాయి. ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా జరగాలి, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందన్న భావన కలుగుతోంది. ఎన్నికల వ్యవస్థలో పక్షపాతం చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పడినట్టే. ఒక పార్టీ గెలవడానికి ఎన్నికల వ్యవస్థ పనిచేస్తుందన్న ప్రతిపక్ష విమర్శలు చెవుల్లో రక్తం కారేలా చేస్తున్నాయి. దీంతో ప్రజలు మరింత అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈసీపై ప్రతిపక్షం పోరు సాగిస్తోంది. ఎన్నికల సంఘం తన వైఖరితో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా ఈసీ లోపాలను ఎత్తిచూపడం వ్యవస్థలో ఉన్న గందరగోళానికి నిదర్శనం. సిఈసిపై నమ్మకం కోల్పోయామని, ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థే పక్షపాతం ప్రదర్శిస్తే దేశ భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. బీహార్ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ ఆరోపణలు, పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అవకతవకల వివాదం ఈ నిర్ణయానికి కారణమైంది. సిఈసి పక్షపాత వైఖరిని సరిచేసుకోకపోతే అభిశంసన తప్పదని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ప్రతిపక్ష ఆరోపణలను కొట్టిపారుస్తుంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, రాజ్యాంగపరంగా సాగుతుందని కేంద్రం స్పష్టం చేస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవంటోంది. అభిశంసన అనేది కేవలం రాజకీయ డ్రామా అంటూ ఎద్దవ చేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల నిర్వహణే మూలస్తంభం. దేశంలో ప్రభుత్వాలు ఎన్నికల ద్వారానే ఏర్పడతాయి. ఆ ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల ప్రకారం పాలన సాగించాలి. కానీ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థపై ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలపై నమ్మకం తప్పనిసరి. ఆ నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది. దేశంలో తలెత్తిన అనుమానాలు కేవలం ఒక రాజకీయ సమస్య కాదు, భవిష్యత్తులో ప్రజాస్వామ్యం నిలదొక్కుంటుందా లేదా అనే సంక్షోభానికి సంకేతం. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయబోతుందో, ఎన్నికల సంఘంపై ఉన్న అనుమానాలు ఎలా తీరుస్తుందో అన్నదే ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తుంది. మరోవైపు సిఈసి అభిశంసన సాధ్యాసాధ్యాలపైన నిపుణుల వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సిఈసిని తొలగించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు ఎక్స్పర్ట్స్. అభిశంసనకు సుప్రీంకోర్టు జడ్జీల మాదిరిగానే ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రతిపక్ష సవాలు వచ్చే రోజుల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందన్నది ఇంకా చూడాలి. వెల్కమ్ బ్యాక్. ఇక ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యవస్థపై వస్తున్న అనుమానాలపైన డిబేట్ని కంటిన్యూ చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా దిలపచారి గారు బీజేపీ నుంచి, ఇక మానవతరాయ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి, ఇటీవల కాలంలో ఎన్నికల వ్యవస్థపైన అనుమానాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ ఆరోపణలు అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రజాస్వామ్యానికి మూలస్థం ఎన్నికల వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలంటారు లక్ష్మీనారాయణ గారు? ఒక రకంగా ఆందోళనకరమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి భారత ఎన్నికల కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషన్ మిగిలిన ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడిని అఫిడవిట్ దాఖలు చేస్తారా లేదా క్షమాపణ చెబుతారా అన్న వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ జవాబుదారీతనంతో, పారదర్శకంగా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఆ తీరులో
వ్యవహరించడం అనేటువంటిది కాస్త ఆందోళన కలిగించే పరిణామం. ఆరోపణలు ఉన్నాయి, ఉమ్, ఎన్నికల మీదనే ఆధారపడి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తున్నది. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది పునాది. ఆ ఓటు ఇవాళ కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత సామాన్య ప్రజలపైన పడింది. దేశవ్యాప్తంగా గతంలో మనం చూశాం, దొంగ ఓట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ చేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉండేటివి. కానీ ఇవాళ ఏకంగా ఎన్నికల కమిషన్ వైపునే వేలెత్తి చూపెడుతూ ఓట్లనే గల్లంతు చేస్తున్నది ఎన్నికల కమిషన్ అనే ఆరోపణలు చుట్టుముట్టాయి. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని బీహార్లో శాసనసభ ఎన్నికలు జరగబోయేటువంటి ఫోటో రంగంలో చేపట్టడం, అందులో 65 లక్షల ఓటర్లు డ్రాఫ్ట్ జాబితాలో తొలగించడం ఒక అసాధారణమైనటువంటి చర్య. ఈ ప్రక్రియను మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు 11 రకాల డాక్యుమెంట్స్ ని పెట్టినప్పుడు అవన్నీ కూడా సాధ్యం కానటువంటివి. ఆధార్ని ఎందుకు చేర్చలేదు, ఓటర్ ఐడిని ఎందుకు చేర్చలేదు, రేషన్ కార్డుని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించడం. సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్లడం. ఈరోజు కొన్ని సంస్థలు సర్వే చేశాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగాల్, అస్సాం, బీహార్ మినహానే. ఆ సర్వేలో ఒక్కటి ఆధార్ కార్డు సంబంధించి చెబితే 98-99% మంది ఆధార్ ఉందని చెప్పారు. అంటే అన్నింటికీ ఆధార్ అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అందరి చేతుల్లోకి ఆధార్ కార్డు ఉన్నది. దాన్ని గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోకుండా ఓటర్ల జాబితాను సవరించడం, తొలగించడం అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా ఇవాళ అంగీకరించడం లేదనేది మనం గమనిస్తున్నాం. ఓకే. ఆ నేపథ్యంలో ఈ 65 లక్షల మందిని, 1-2 లక్షల కాదు, 65 లక్షల మంది, వీళ్ళందరూ కూడా ఏడాది క్రితం ఓట్లు వేసినటువంటి వాళ్లే లోక్సభ ఎన్నికల్లో. మరి వాళ్ళని ఒక్కసారిగా తొలగించారు. దానికి విశ్వసనీయత రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ఎన్నికల కమిషన్ ఉంటే ప్రతిపక్షాల పైన ఎదురుదాడి చేసే రీతిలో వ్యవహరించడం అనేది ఆందోళన కలిగించే పరిణామంగా నేను చూస్తున్నాను. రైట్. ఓకే. దిలపచారి గారు, ఓకే, మానతరాయ్ గారు మీరు చెప్పండి. ప్రతిపక్షాల ఆరోపణలు అయితే బీజేపీ కొట్టిపారుస్తుంది, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా రాజ్యాంగ పరంగా సాగుతుందని కేంద్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఈ రాద్ధాంతం అంతా ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు, ఓట్లు చోరీ జరుగుతుందనే మా రాహుల్ గాంధీ గారు బీహార్ లో 2వ రోజు ఇలా ఓటరు అధికార యాత్రను చేపట్టడం జరుగుతుంది. రేపు 3వ రోజు. కాబట్టి ఏం జరుగుతుంది అసలు? పార్లమెంట్ ఎన్నికల ముందు 23 పార్టీలు 24 పార్టీలు కలిసి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించమని అడిగారు. కానీ కుదరదు ససేమేరా అని చెప్పేసి ఈవీఎం మిషన్ల ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. ఈవీఎం మిషన్లు దుర్వినియోగం అవుతున్నాయి, ట్యాంపరింగ్లు అవుతున్నాయి అని స్పష్టంగా ఎన్నికల సంఘాన్ని చెప్పి, కానీ ఎన్నికల సంఘం ఎట్లా వ్యవహరిస్తుంది?
ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక జేబు సంస్థగా, ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ లెక్క వ్యవహరించాడు. గతంలో తెలంగాణలో 2018 ముందస్తు ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు మాయం. అప్పుడు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్లు కూడా ఆ సీళ్లు, కోర్టు చెప్పిన సీళ్లు తెరవద్దు, ఓపెన్ చేద్దంటే వీళ్ళు దూరాలు తెరుచుకొని పోయారు. వికారాబాద్ కలెక్టర్ అప్పుడు ఆయన అట్లా ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు చాలా మంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఇట్లా మాయమైంది, మా ఓట్లు పోలైన ఓట్ల కన్నా లెక్కింపు రోజు ఎక్కువ ఓట్లు వచ్చిందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున వాదనలు వచ్చి కోర్టులో కేసులు వేశారు. సరే అవి వీగిపోయాయి అనుకోండి ఆ ఆలస్యంతో. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? బీహార్లో 65 లక్షల ఓట్లు మాయండి. 65 లక్షల ఓట్లు మనుషులు బతుకుండగానే చంపేశారు, ఎన్నికల సంఘం చంపేసి. అట్లాంటి వాళ్ళని మరి కోర్టులో ప్రవేశపెట్టారు. రాహుల్ గాంధీ గారు బతుకున్న గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న ఓట్లేసిన వాళ్ళని కూర్చోబెట్టుకున్న వాళ్ళతో తేనేటి విందులు, భోజనాలు కూడా చేయడం జరిగింది, చూపించారు. ఇంత స్పష్టంగా లోపాలు ఉన్నాయి. అదే విధంగా మహారాష్ట్రలో వచ్చేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4 నెలల్లోనే 75 లక్షల మంది ఓటర్లు ఎట్లొచ్చారు పార్లమెంట్ ఎన్నికలు. దీనికి సమాధానం లేదు. రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి సభ్యులు ఏమడుగుతున్నారు? మీరు అసలు ఈ డిజిటల్ ఓటర్ జాబితా ఇవ్వండి, అదే విధంగా సీసీ ఫుటేజ్ ఇవ్వండి ఎన్నికలు జరిగిన తర్వాత అని అంటే దాన్ని ఏం చేశారు? 45 రోజుల్లోనే మొత్తం ధ్వంసం చేసేసారు. ఇవ్వడానికి వీలేదని చెప్పి చట్టాల మొత్తం నిబంధనలన్నీ కూడా మార్చివేశారు. ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు అంటే ఇక్కడ దొంగతనం బయటపడుతుంది. ఆ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. రాహుల్ గాంధీ గారు అడిగేది అదే విధంగా. కళ్ళ ముందు ఈ రోజు బీహార్లో బతికున్న వాళ్ళని, ఓటర్లను చంపేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఎన్నికల సంఘానికి కనపడుతుంది. మళ్ళీ పైగా ప్రతిపక్ష నాయకుడినే బెదిరిస్తుంది. ఇదేం ప్రశ్నిస్తే అఫిడవిట్లు ఇమ్మంటుంది. అదే విధంగా 2022 సంవత్సరంలో సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో రామ్ గోపాల్ యాదవ్ ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టంగా ఆధారాలు సహా మాట్లాడింది. మేము 18,000 అఫిడవిట్లు 2022లోనే ఎన్నికల సంఘానికి ఇచ్చినాం, మా ఓట్లు మాయమైనవి అని చెప్పమండి. ఇంతవరకు దానికి సంబంధించిన అఫిడవిట్లకు సమాధానం లేదు. రాహుల్ గాంధీ గారిని వీళ్ళు అఫిడవిట్లు ఇవ్వట్లేదు. అదే మా నాయకులు ఏమన్నారు, గౌరవ్ గొగోయ్ గారు కానీ ఇంకెవరన్నా కానీ కాంగ్రెస్ ఎంపీ గారు, మీరు ఎన్నికల సంఘం వాళ్ళు ఎటువంటి అవకతవకలు జరగలేదు నా అఫిడవిట్లు ఏంటి, మేము అవకతవకలు జరిగినాయి అని చెప్పి నిరూపిస్తాం, అఫిడవిట్లు ఇస్తాం అంటే దానికి సమాధానం లేదు. అంటే ఎన్నికల సంఘం అనేది ఇంత దారుణంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలా బీజేపీకి ఒక అధికార ప్రతినిధి లెక్క వ్యవహరిస్తుంది. కాబట్టి దానివల్ల అభిశంసి జ్ఞానేశ్వర అయితే ఉన్నారు. ఆ ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు పారదర్శకంగా రేపు జరగబోయే బీహార్ లో కానీ గుజరాత్ లో కానీ జరగవు పారదర్శకంగా. కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి సభ్యులందరూ కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి. 2 సభల్లో ఏదో ఒక సభలో 50 మంది ఉంటే సరిపోదు. ఎన్నికల కమిషన్ కూడా మరి మిగతా రాజ్యసభలో, లోక్సభలో కూడా రేపు మద్దతు దొరికితే తప్పకుండా అభిశంసన తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంత దారుణంగా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అంటే నేను గతంలో చాలా ఛానల్లో చెప్తుంటా, ఈ ఈవీఎం మిషన్లు అనేవి, ఎన్నికల సంఘం చేతిలో ఉన్న ఈవీఎం మిషన్లు అనేవి శకుని పాచికల్లా మారిపోయినాయి. ఆ రోజు మహాభారతంలో దొంగ మాయాపాచికలు వేసేసి ధర్మబద్ధమైనటువంటి పాండవుల్ని అడవులో పంపారు. ఈయన ధర్మబద్ధంగా ఎన్నికల్లో ప్రతిపక్షాలు, ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు, రాహుల్ గాంధీని కాకుండా వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టేందుకు ఈ మాయాపాచికలు, ఈవీఎం మిషన్లు అనే మాయాపాచికలు వాడుతున్నారు. ఇది 100% నిజం. వాళ్ళకు అనుకున్నప్పుడు ఓట్లు కలుపుతున్నారు, వాళ్లకు నచ్చకపోతే ఓట్లు పడవంటే ఓట్లు తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోనేమో ఓట్లు కలిపారు, బీహార్లోనేమో 65 లక్షల ఓట్లు తొలగించారు. తెలంగాణ వాళ్ళ ఉద్దేశం ఏంది? దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వీటిలో వదిలిపెట్టరు. ఎందుకంటే ఇక్కడ ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు ఇండియా కూటమికి బలం ఉన్నది. బలం ఉన్న చోట ఈ విధంగా చేస్తే దొంగలు దొరికిపోతారని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళకి బలం ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంతకి ఉత్తరాది రాష్ట్రాల్లో గెలవాలా. 3 సార్లు అంటే ప్రజా వ్యతిరేకత ఉండదా ప్రభుత్వాలమే? ప్రజలు విరక్తి పుట్టదా వీళ్ళ పరిపాలన విసుగు చెంది? కానీ ఏదో ఒక సాగు చుట్టూ యుద్ధాలు చేసినాం, మేము సర్జికల్ స్ట్రైక్ చేసినాం, పుల్వామా చేసినాం, ఇది చేసిన పులిహారలు మసాలాలు కలిపి ఈ విధంగా దొడ్డిదారులు ఈవీఎం మిషన్లను, దొంగ ఓట్లను సృష్టించి, నకిలీ ఓట్లను సృష్టించి, ఎన్నికల సంఘం చెప్పేది ఒకటి పోలైన రోజు, తర్వాత కౌంటింగ్ రోజు చూస్తే 600 ఓట్లు పోలైతే 800 ఓట్లు వస్తాయి. ఎట్లా వచ్చినాయి అంటే దానికి సమాధానం ఉండదు. కాబట్టి ఇట్లా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఎన్నికల సంఘం అనే దాన్ని అభిశంసించి తీరాల్సిందే. ఇట్లాంటి పారదర్శకత లేని ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం అనేది పూరి అవుతుంది. కాబట్టి దేశ ప్రజలందరూ తెలిపేందుకే రాహుల్ గాంధీ గారి ఇలా ఓటరు అధికార యాత్రను చేపట్టడం జరిగింది. అందులో కూడా బతుకున్నావు 2000 పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, వాళ్ళకి ఓట్లు లేవు.
అంటే ఎంత దారుణం అంటే 11 అంశాలు బీహార్ లో పెట్టారు. రేషన్ కార్డు అంటే ఓటర్ గుర్తింపు ఓటర్ గా నమోదు కావాలంటే ఆధార్ కార్డు పనికిరాదట, రేషన్ కార్డు పనికిరాదట. అదే విధంగా ఇంకా ఇతర గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నావో అవి కూడా పనికిరావట. వాళ్ళు ఏం చెప్తారు, సామాన్యుల దగ్గర లేనటువంటి గుర్తింపు కార్డులు పెడుతున్నారు. ఏదైనా గిరిజనులకు కానీ భూమి ఉండాలట, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆ గుర్తింపు కార్డు ఉండాలట, పాస్పోర్ట్లు ఉండాలట. అంటే నాకు తెలిసి బీహార్ మొత్తం కూడా 27 లక్షల మందికే పాస్పోర్ట్లు ఉన్నాయి అంచనాల ప్రకారం మనం చూస్తే. ఆ విధంగా అంటే సామాన్యుల దగ్గర అంటే ఓట్లను కావాలని తొలగించేందుకు కుట్రలో భాగంగా ఇట్లాంటి గుర్తింపు కార్డులు పెట్టారు. ఆధార్ను తొలగించారు, మరి పాత ఓటర్ ఐడి కార్డును తొలగించారు, రేషన్ కార్డు తొలగించారు. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా గుర్తింపు చిరునామాని గుర్తించేందుకు ఆధార్ని, ఓటర్ ఐడిని భారతీయుడా కాదా అని చెప్పేందుకు మనం వాడతాం. నేపాల్లో ప్రవేశించాలంటే మనం ఆడ వీసాలు అవసరం లేదు, మనకి పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, ఆ ఓటర్ ఐడి కార్డు చూపిస్తే సరిపోద్ది. అంటే పరాయి పక్క దేశాలు కూడా కొన్ని అంగీకరిస్తుంటే ఇక్కడ ఎన్నికల సంఘం ఇది సరిపోతుంది. అంటే వాళ్ళు జారీ చేసిన ఓటర్ ఐడి కార్డులు వాళ్ళకి నమ్మకం లేకపోతుంది. అంటే దీని ఉద్దేశం ఏంది, కుట్రపూరితంగా దుర్బుద్ధిగా అక్కడ ఎన్నికల సంఘం అనేది అక్కడ ఓట్లను తొలగిస్తే ఏమవుతుంది, 65 లక్షల ఓట్లు అంటే ప్రతి నియోజకవర్గంలో 20,000, 30,000, 40,000 తగ్గుతాయి. తగ్గటం మూలంగా గెలవాల్సిన అభ్యర్థులు గెలవరు, వాళ్ళ అభ్యర్థులు మాత్రం గెలిచేందుకు పాచికలు వేస్తుంది ఎన్నికల సంఘం. అందుకే నేనేమంటున్నా, ఇవి ఎన్నికల సంఘం మాయా పాచికలు. ఈ మాయా పాచికలతో బీజేపీని ఇప్పటివరకు గెలిపించుకుంటూ ఉత్తరాది రాష్ట్రాలు గెలిపించుకుంటూ అధికారాన్ని దొడ్డిదారులు చేపడుతుంది. ఇది అంతం కావాలంటే ప్రతిపక్ష పార్టీలు పోతున్నట్టు బ్యాలెట్ పేపర్ పెట్టమని చూద్దాం. బ్యాలెట్ పేపర్ పెట్టరు, ఇంత రచ్చ జరుగుతుంటే బ్యాలెట్ పేపర్ పెట్టమని. రైట్, మళ్ళీ మీకు మరోసారి అవకాశం ఇస్తాం. దిలీపాచారి గారు మీరు చెప్పండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థ ఎన్నికల సంస్థే ఇటు అధికార పార్టీకి తొత్తులాగా మారి పక్షపాతం ప్రదర్శిస్తే దేశ భవిష్యత్తు ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? నమస్కారం అండి, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కొత్త జపం అన్ని స్లోగన్స్ అయిపోయినాయి రాహుల్ గాంధీ గారివి. ప్రస్తుతం ఓట్ చోరీ జపం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ఎట్లా గెలిచినామంటే దాని గురించి చెప్పారు. మానవతరాయ్ గారు కొత్త సైన్స్ చెప్తాడు, మేము ఇక్కడ బలంగా ఉన్నాం అందుకని ఇక్కడ ఓట్ చోరీ సాధ్యం అవ్వట్లేదు, అక్కడ కర్ణాటకలో బలంగా ఉన్నాం అని చెప్పి. మరి బలంగా ఉంటే 2014లో ఎందుకు ఓడిపోయారు? అధికారంలోనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2018లో ఎందుకు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే? రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయారు? మల్కాజ్గిరి పార్లమెంట్ ఎందుకు ఓడిపోయారు? చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకు ఓడిపోయారు? అంటే దిలీపాచారి గారు, అంటే బీహార్ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల సంఘం మైండ్ గేమ్ ఆడి ప్రజల్ని పురుడి కొట్టిస్తున్నారు, నమ్మిస్తున్నారు. తెలంగాణలో మీకు అవసరం లేదు, మీకు ఎంతకీ ఆయా ఉత్తరప్రదేశ్. చెప్పండి దిలీపాచారి గారు, చెప్పండి. మానవతరాయ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. దిలీపాచారి గారు మీరు చెప్పండి. పేరు మార్చుకున్నారా ఏమన్నా? ఆరోపణలు చేస్తూ మానవతరాయ్ గారు దిలీపాచారి అయిపోయిందా? మీరు మానవతరాయ్ ఇంకో ఆచార్య గారు కానీ మీరు చెప్పండి. దిలీపాచారి గారు మాట్లాడండి. యాంకర్ గారు చేసుకుంటే యాంకర్ గారు చెప్తాను. ఓకే, మానవతరాయ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దిలీపాచారి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మేము ఏమంటున్నాం అంటే, బీహార్ లో ఓట్ల SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని జరుగుతా ఉన్నది. పెద్దలు లక్ష్మీనారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి చెప్పేటప్పుడు మరి ఎందుకు వన్ సైడే చెప్తా ఉన్నారో అర్థం కాలేదు. కానీ వారి విజ్ఞతకే వదిలేస్తాను, వారి పెద్దలు కాబట్టి వారి గురించి కామెంట్ చేయను నేను. జరుగుతున్న అంశం ఏంటంటే, ఈ ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ జరుగుతున్న సమగ్ర సర్వే. ఓట్లు ఎవరున్నారు 2001 నుంచి అక్కడ SIR జరగలేదండి. తెలంగాణలో జరుగుతుంది, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జరుగుతుంది. 20 సంవత్సరాల్లో ఎంతమంది ఒక్క సంవత్సరం 6 నెలలు కాదు చనిపోయిన వ్యక్తులు. ఇంకొకటి వీరు చెప్తున్న అంశాలు ఏంటంటే, తప్పుదారి పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. 65 లక్షల మంది మొత్తము చనిపోయిన వ్యక్తులు కాదు, 65 లక్షల మందిలో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, అడ్రస్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఊర్లో ఉంటూ సిటీలో. ఇప్పుడు నాకు మొన్న దాకా మేము మార్చమని అప్లికేషన్ పెడితే కూడా మారలేదు. హైదరాబాద్ లో ఓటుండే, నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఓటుండే, 2 దగ్గరలో ఉండే. కానీ మేము
ఒకటే దగ్గర ఓటేస్తుంటుంది. కానీ అట్లా అవి జరిగినాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు సవరిస్తున్నారు. ఆ సవరణలో భాగమే ఎస్ఐఆర్ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు 65 లక్షల ఓటర్లు తొలగిస్తున్నాం అని చెప్పి కాదు, ముసాయిదా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. దీంట్లో అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే వారందరూ కూడా మళ్ళీ ఫామ్ 6 పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి, ఓటు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి. కనుక ఒకవేళ చనిపోయిన వ్యక్తులు లేదనుకుంటే 1990 బదులు 1900 సంవత్సరం పడ్డ డేట్ ఆఫ్ బర్త్ పడ్డ ఆ మింటాదేవి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు సవరణలు కోరుతారు, ఆ సవరణలు వస్తాయి. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో కేటగారికల్ గా ఒక అఫిడవిట్ ఇచ్చింది. మేము ముసాయిదాలో ప్రకటించిన ఏ ఓటర్ అయినా, అంటే తగ్గించిన ఓటర్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అక్కడ బీహార్ లో జరుగుతున్న తతంగంలో మన ఇంటర్ఫియర్ అయిపోయిన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీ లోపల నోటీస్ బోర్డుల లోపల ఈ జాబితాను విడుదల చేశారు. ముసాయిదా జాబితాను సెప్టెంబర్ 30 దాకా అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా 15వ డేట్ వచ్చింది. ఇప్పటిదాకా ఇంతవరకు ఎవరు ఇక్కడ ఇది జరిగింది అది జరిగిందని ఇప్పుడు ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు నిజంగానే మా ఓటు లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నా ఊరు ఉంటుందండి, నా ఊర్లో నా బూత్ లో 1000 ఓట్లు 800 ఓట్లు ఉంటాయి. 800 ఓట్లలో 80 ఓట్లు అక్రమంగా చేర్చడము లేకుంటే అక్రమంగా తొలగించడమో జరిగితే ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటారండి. ఇంకోటి, ఈ ఓట్లు తీసుకొని పోయి నేను మానవతరాయ్ గారు వారు కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. నేను కూడా నా బూత్ లో ఓటు వేయడానికి పోయినప్పుడు మా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు బూత్ ఏజెంట్లు 3-4 కూర్చొని ఉంటారు అక్కడ యుద్ధం చేయడానికి తయారై కూర్చున్నట్టు. వారందరూ వెరిఫికేషన్ తర్వాతనే ఓటు నమోదు జరుగుతుంది, ఓటు వేయడం జరుగుతుంది. ఆషమాషిగా ఓటు వేయరు ఎలక్షన్ బూత్లలో పోయి దొంగ ఓట్లు. ఇంతకుముందు జరిగినాయి కానీ దౌర్జన్యాలు గుండాయుధాలు చేసి అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు ఆ విధంగా ఓట్ల. ఇంకోటి, అక్కడ మాకు బలం లేదు అని చెప్తున్నారు. ఎందుకు బలం లేదు మానవతరాయ్ గారు? అక్కడ బీహార్ లో మీరు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కలిసి కొద్ది ఓట్ల తేడాతోటే ఓడిపోయారు మీరు లాస్ట్ టైం. కనుక మీకు బలం లేదనేది, మాకంటే ఇంకా బలంగా ఉన్నారు మీరు కొన్ని గ్రామాల్లో ముస్లిం బాహుల్య కాన్స్టిట్యున్సీ లోపల. కనుక మేమేమంటున్నాము, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇంకోటి తొలగించిన ఓట్లన్నీ వీళ్ళకే పడతాయని చెప్పి ఎవరు ఎట్లా నోటీస్ చేస్తారండి? అర్థం కాలేదు నాకు. ఇది ఒక కొత్త విషయం అని చెప్పారు. చాలా విషయాలు మాట్లాడేటప్పుడు అసలు దానికి ఏం లాజిక్ ఉండదండి, ఉట్టిగా వేగ్గా స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు పార్టీలుగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగిందని చెప్తా ఉన్నాడు. ఓటు చోరీ జరిగిందని చెప్పి ఇప్పుడు 65 లక్షల ఓట్లు తీసేసిందని చెప్తున్నారు కదా. ఆ బూత్లలో కూడా గగ్గోలు పెట్టండి, జనాలు రోడ్ల మీదకి రావాలి కదా. మా ఓట్లు తొలగించారు అని చెప్పి ఎక్కడ వస్తున్నారు? కనుక మేమేమంటున్నాం అంటే, తొలగించిన ఓటర్లను తొలగియలేదు. వాళ్ళు 2 దగ్గరలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్ళు, లేకుంటే అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు, లేకుంటే వేరే రాష్ట్రాలకు వలస రావడము, లేకుంటే ఇంకొకటి పోవడము, ఇంకొకటి జరగడము, చనిపోవడము జరిగింది కాబట్టి వాళ్ళని తొలగించడం జరిగింది. ఇంకొక విషయము, లక్ష్మీనారాయణ గారు మీరు పెద్దలు కొన్ని విషయాలు చెప్పండి నాకు. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతామండి, ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతాం. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రోజు ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళ నెంబర్స్ పబ్లిష్ చేస్తారా, లేకుంటే ఫెయిల్ అయిన వాళ్ళ నెంబర్ కూడా పబ్లిష్ చేస్తారా? తొలగించిన వాళ్ళ ఓట్లను పబ్లిష్ చేస్తారా, లేకుంటే తొలగించే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ లిస్ట్ లో నిలిచినరో వాళ్ళ పేర్లు పబ్లిష్ చేస్తారా? కనుక ఇప్పటికి కూడా మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ దానికి బాధ్యత వహించాలి, అది నిర్వర్తిస్తుంది. వారు పబ్లిష్ చేసారు, ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టినరు, కలెక్టర్ దగ్గర పెట్టినరు, గ్రామ పంచాయతీ గోడల మీద నోటీస్ బోర్డుల మీద పెట్టినరు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకండి? మీకు ప్రజా బాహుల్యం లోపల బలం తగ్గింది. ఇండియా గఠబంధన్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ లోపల ఐక్యత లేదు, వాళ్ళకి ప్రజల లోపల మనుగడ లేదు. కనుకనే ఇలాంటి ఏదో ఒక పబ్లిక్ లో వార్తల్లో ఉండడం కోసం ఏదో ఒక రకమైన జిమ్మిక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. వీరు ఏది కూడా రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు 2014 నుంచి 2025 జరుగుతా ఉంది, సంవత్సరం 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క మాట పైన నిలబడి స్టికాన్ అయి ఉన్నాడా అండి? చౌకీదార్ చోరీ అనేది కదా 2018 మొత్తం తిరిగింది కదా, దేశం మొత్తం కాళ్ళకు బల్పాలు కట్టుకొని. మళ్ళీ సుప్రీంకోర్టుకు ఏం చెప్పిండు? మాఫీ, నన్ను క్షమించండి అని చెప్పి మహాప్రభు అని అఫిడవిట్ ఇచ్చి వచ్చిండు కదా. ఎందుకు స్టికాన్ అయ్యలేకుండా ఉన్నాడు సుప్రీంకోర్టులో పోయి? ఈవీఎం మిషన్లు తప్పు ఖరాబ్ అని చెప్పాడు కదా.
మళ్ళీ గెలిచిన దగ్గర కూడా తప్పు అని చెప్పి ఎందుకు రిజైన్ చేయలేకపోతున్నారు? హ్మ్. వీరు ఏమి అద్భుతాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో? అంతకుముందు ఏం అద్భుతాలు చేసిందండి? 10 సంవత్సరాల్లో ఏ ప్రజా ఉద్యమాలు చేసింది? అందరూ అమ్ముడు పోయి గంపగుట్ట అమ్ముడు పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో విందుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఇవాళ తగుదమ్మా అని వచ్చి మేము గెలిచినాము, మాకు ప్రజాబలం ఉన్నది అందుకని గెలిచినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఉద్యమాలు చేశారు? మీరు చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు డిపాజిట్లు రాలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాలేదు, దుబాక ఎన్నికలు రాలేదు, హుజురాబాద్ ఎన్నికలు రాలేదు, ఆడ మన రంగూపల్లి రెడ్డి గారు పోటీ చేసిన దగ్గర రాలేదు. ఎక్కడ మీకు ఓట్లు వచ్చినాయి? డిపాజిట్ రాని పరిస్థితి కదా. మరి మీరు ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చిరా ఇక్కడ? కనుక మేమేమంటున్నాం అంటే, మీరు గెలిచిన దగ్గరనేమో ఈవీఎంలు సక్రమంగానే ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ సక్రమంగానే ఉంటుంది, అన్ని తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు మాటలు మాట్లాడతారు. ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది అంటారు, న్యాయ వ్యవస్థ చచ్చిపోయింది అంటారు, ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటారు, జ్యుడిషియరీ చచ్చిపోయింది అంటారు. మొత్తం అన్ని చచ్చిపోయినాయి. వీళ్ళు ఒక్కరే బతుకున్నారు దేశంలో, వీళ్ళు ఒక్కరే చైతన్యవంతమై ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని వద్దు మరో మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టిర్రు. మిమ్మల్ని దగ్గర ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు ఈ ప్రజలు, భారతదేశంలో ఉండే ప్రజలు. ఎందుకు మీకు మళ్ళీ ఓట్లు వేస్తున్నారంటే వేస్తారు. ఎందుకేరు? మేము ప్రజలకు మేలు చేస్తున్నాం కాబట్టి మాకు వేస్తారు ఓట్లు. ప్రజలకు దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు ఓట్లు వేస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు కాబట్టి ఓట్లు వేస్తారా? ఎన్నికల కోసం రాద్ధాంతం వేస్తే ఓట్లు ఇస్తారా? ఎన్నికల కోసం నినాదాలు ఎత్తుకుంటూ ఓట్లు ఇస్తారా? అది కాదు కదా మనోహర్ గారు. మీరు చదువుకున్న వ్యక్తి, విద్యార్థి నాయకులు, నాయకత్వం నుంచి వచ్చిన నాయకులు ఈ విధంగా మీరు వంతపడడం కోసం ప్రయత్నం చేస్తే మీ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఒక్కటంటే ఒకటి ఎందుకు స్టికానే ఉండలేకపోతున్నారు మీరు ఇచ్చిన నినాదాల పైన? ప్రతిసారి ఒక కొత్త నినాదాన్ని పట్టుకుని వస్తారు, దాన్ని మర్చిపోతారు. మీరే మర్చిపోతారు. ప్రజలు దీని గురించి ఏం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజల్ని బోధన కొట్టించి మీరు వదిలిపెట్టి మళ్ళీ విదేశాలకు విహారయాత్రకు పోతారు. కనుక ఇది దీనివల్ల రాజకీయము మనుగడ సాగించలేదు. మీ కాంగ్రెస్ పార్టీ అసలు మనుగడ సాగించలేదు. మీరు ఈ విధంగా అనుకుంటా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది, మేము గెలుస్తాము, కాబట్టి మేము గెలిచినాము. దిలీప్ సార్ గారు మళ్ళీ మీకు అవకాశం రైట్. మానతరాయ్ గారు మీరు చెప్పండి, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటుంది బీజేపీ. జరగకపోవడం ఏంది? కళ్ళారు దానికి సమాధానమే చెప్పట్లేదు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న పిచ్చలు చెప్తా ఏమంటే విసిసి ఫుటేజ్ మాయం చేస్తుండే, అవి 49-45 రోజుల్లోనే మొత్తం డిలీట్ చేస్తుండే. ఇక్కడ కళ్ళ ముందు కనపడదు. బీహార్ లో ఏం చేశారు గతంలో ఎన్నికల్లో? ఆ రోజు కూడా దొడ్డిదారులోనే ఓట్లు వేసుకున్నారు. అక్కడ దాదాపు 40, 50, 60 స్థానాల్లో 2000-3000 ఓట్లతోనే ఇండియా కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ పొత్తులో ఉన్న అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ మాయాజాలమే. ఈ మాయాజాలం కూడా ఎప్పుడు గుర్తించడం? మొన్న బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 6.5 లక్షల ఓట్లుంటే దాదాపు 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు 6 80,000 పైచిలకు మెజారిటీ ఉన్నది. మహాదేవ్పూర్ వచ్చేసరికి 1,10,000 ఓట్లు ఏకంగా వచ్చి పడ్డాయి బీజేపీ. ఎట్లా పడ్డాయి అంటే ఎన్నికల సంఘం పోలింగ్ ఏజెంట్లు ఉన్నా కానీ మీరు ఏం చేస్తున్నారు? మాయాజాలం చేస్తున్నారు. ఇది ఓటర్కి కూడా తెలవట్ల. ఓటు పోయిన సంగతి ఓటర్ కూడా గుర్తించలేకపోతున్నారు. మేము చెప్పిన దాకా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నీకు ఓటు ఉందా లేదా అనేది. వాళ్ళ ఓట్లను కూడా మీరే వేసేస్తున్నారు. అధికారులను ఉపయోగించుకోవడం ఏదో రకంగా మీరు వేస్తున్నారు. కాబట్టి గతంలో తెలంగాణలో మేము ఎందుకు పోరాటం చేయలేదు? మీరు నిద్రపోయారు. బీజేపీ ఆడింది అసలు. మొన్న కూడా తెలంగాణలో నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరకపోయింది కాబట్టి ఆ 8 స్థానాలు కూడా నాకు తెలిసి డౌట్ రాకుండా, ప్రజలకు అనుమానం రాకుండా ఒక మైండ్ గేమ్ ప్రకారం ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉంది, హైదరాబాద్ లో బీజేపీ ఉన్నది కాబట్టి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో దంచుకుందాం, అక్కడ దంచుకుందాం అనే ఆలోచనలో ఈ ప్రయత్నం ఉన్నారు. ఇక్కడ మీ పప్పులు ఉడకవు కాబట్టి మీరు ఉత్తరాది రాష్ట్రాలను ఆసరాగా చేసుకొని అక్కడ వ్యూహాత్మకంగా మాయాపాచి కలిసి గెలుస్తున్నారు. కాబట్టి ఈ గుట్టు మొత్తం చెప్పనివ్వండి. ఈ గుట్టు మొత్తం కూడా రట్టయ్యేసరికి ఏం చేయాలి అర్థం కాక ఎన్నికల సంఘాన్ని ప్రయోగిస్తున్నారు మా మీద. దిలీప్ సార్ గారు మీలాంటి మేధావి, విద్యావంతుడు, అట్లాంటి దొడ్డిదారులు ఎన్నికల్లో గెలిచే పార్టీలో ఎందుకుంటామంటున్నా? అది న్యాయమా? గుండెగా చేసుకొని చెప్పండి, ఆత్మపరిశీలన చేసుకొని చెప్పండి. మీరు యుద్ధాలు చేయలేదు, పులిహార కలిపేసి అరే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తారు? పాకిస్తాన్ని ఆపరేషన్ సింధు అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆపరేషన్ డెడ్ పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ అన్నట్టుంది. రేపు పొద్దున దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ప్రజలు మీకు ఓట్లేస్తారు?
దేశం ఏమన్నా ఆర్థిక విధానాలు, పివి నరసింహరావు ఆర్థిక విధానాలు, మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు ఏమైనా ఉన్నాయా? మీరే ఉన్నారా? మీరు ఎట్లా గెలుస్తారు? అసలు 3 సార్లు 4 సార్లు ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు ఈ మాయాజాలంతో మాయాపాచికలతో మాయాపాచికలతో గెలుస్తున్నారు. కాబట్టి గుర్తుపట్టట్లేదు, గుర్తుపట్టట్లేదు. మీ దొంగల్ని ఎట్లా గుర్తుపట్టట్లేదు? రాహుల్ గాంధీ 6 నెలల పాటు అడుగుతాను మాంతరాయ్ గారు, మనం మాట్లాడదాం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. దిలీపచారి గారు అయిపోయింది, అది మర్చిపోయలేదు. కానీ మహాదేవపురం గురించి మాట్లాడారు, అబద్ధము అవాస్తవం మాట్లాడారు. ఒక్క విషయం చెప్తాను చక్రి గారు, దిలీపచారి గారు, ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, బీజేపీకి ఓట్లు వేయడం లేదు, కేవలం మేనేజ్ చేసుకుంటున్నారు అని వారి ఆరోపణ. మీరేం చెప్తారు? అదేనండి నేనేమంటున్నా, ఇప్పుడు వారు చెప్పిన అవాస్తవాలు అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయంటే, నేను ఇప్పుడే ఒక్క విషయం చెప్తా. వారు ఇంత అద్భుతంగా మాట్లాడింది కదా మానవతరాయ్ గారు బెంగళూరు సెంట్రల్ గురించి. బెంగళూరు సెంట్రల్ లో మరి కైండ్ ఇన్ఫర్మేషన్, మానవతరాయ్ గారు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కాదు 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి ఆ పార్లమెంట్ లోపల. ఓకే, ఇంకొకటి వినండి అన్న, 4 అసెంబ్లీలు మీరు గెలిచారు, 4 అసెంబ్లీలు మేము గెలిచినాం. గూగుల్ ఇట్, నేను టైం ఉంది కదా మీకు, అంతలోపు మీరు మాట్లాడే లోపల గూగుల్ చేయండి. 4 అసెంబ్లీలు మీరు గెలిచారు, 4 అసెంబ్లీలు మేము గెలిచినాం. మీరు ఒక అసెంబ్లీలో 78,000 మెజార్టీ తోటి ఒక అసెంబ్లీలో మెజార్టీ వచ్చింది మీకు. మాకు ఒక అసెంబ్లీలో మెజార్టీ వచ్చిన మహదేవ్పురంలో ఓటర్లు ఎంతమంది తెలుసాను? 6 లక్షల మంది, 6,30,000 ఓటర్లు ఉన్నారు అక్కడ. 1,00,000 ఓట్ల మెజార్టీ రావడం గొప్ప కాదు. 2.5 లక్షలు ఉండే దగ్గర 70,000 రావడం గొప్ప. అక్కడ మీరు ఓట్ చోరీ చేసిరా? అది మీరు చెప్పడం కాదు, ఎన్నికల కమిషన్ చెప్పాలా. ఎన్నికల కమిషన్ ఎందుకు తప్పుకుంటారు? ప్రెజెంటేషన్ చేస్తే ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పండి. చెప్పండి. నేనేమంటున్నా అంటే ఎన్నికల రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమన్నారు, 2 విషయాలు చెప్పారు. అవి అబద్ధాలని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్పిన. ఏంటి, వాళ్ళు 7 అసెంబ్లీలు అన్నారు, 8 అసెంబ్లీలు. ఒకటే గెలిచినాం మేము, అసెంబ్లీ మెజార్టీ వచ్చింది, మిగతా 6 అసెంబ్లీలు వాళ్ళు గెలిచినాం అన్నారు. కాదు, 4 అసెంబ్లీలు వాళ్ళు మెజార్టీ వచ్చారు, 4 అసెంబ్లీలలో మేము మెజార్టీ వచ్చినామని చెప్తా ఉన్నాం. ఇది అబద్ధమా నిజమా అనేది ప్రజలు తెలుసుకొని, ఇంకా ఎన్నికల కమిషన్ చెప్పాలి, ఇంకోరు చెప్పాలి. గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడ, మెజార్టీ వచ్చింది ఉన్నది, ఓటర్లు ఇస్తున్నది, అన్ని ఉన్నాయి, చూసుకున్నారు, చెప్పారు. కానీ మీరు చెప్పడంలో ఏంటంటే జనాలను మభ్యపెట్టడం కోసం ఇట్లా బుల్డోజ్ చేసి చెప్పుకుంటా పోతే చెప్పింది మాత్రమే కాదు. మన నేను అదే చెప్తా ఉన్నా 4 అసెంబ్లీలో మీకు తంపింగ్ మెజార్టీ వచ్చింది, 3 అసెంబ్లీలో మాకు తక్కువ మెజార్టీ వచ్చింది, ఒక అసెంబ్లీలో బంపర్ మెజార్టీ వచ్చింది. కనుక మేము గెలిచినాము. గెలిచిన దగ్గర అట్లే ఉంటది. ఇంకొకటి, మహారాష్ట్రలో మీరు మేము మొత్తము 6 అసెంబ్లీలలో మేము గెలిచినాము. ఒక అసెంబ్లీలో మీకు ముస్లిం మెజార్టీ ఉండే దగ్గర మొత్తం 90% ఓట్లు పోలైన దగ్గర 90% ఓట్లు మీకే పడ్డాయి, మీరు గెలిచిన పార్లమెంట్ ని. మేమేమంటున్నాము, మేమేమో దాని గురించి కాంప్లైంట్ చేయట్లేదు కదా. ఇంకొక విషయం చక్రి గారు, మీటర్లో మాట్లాడండి చక్రి గారు. నేనేమంటున్నా, ఇప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో స్వీప్ చేసింది 7 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఆ తర్వాత జరిగిన 6 నెలలకు జరిగిన ఎన్నికల లోపల బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు గుండు 0 వచ్చింది. దాని తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల మళ్ళీ 7 పార్లమెంట్లు గెలిచినాం ఢిల్లీలో. కానీ దాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల 5 అసెంబ్లీ గెలిచినాం మేము. అంటే మరి ఓట్ చోరీ జరిగింది, కేజ్రీవాల్ గారు ఓట్ చోరీ చేసి మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల మాకు ఎక్కువ సీట్లు వచ్చి మొత్తం సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కేజ్రీవాల్ ఎట్లా గెలిచినా అని చెప్పి మేము ఏమైనా గగ్గోలు పెట్టినామా? కాదు కదండి. అట్లా పార్లమెంట్ లో వీళ్ళకి మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు వచ్చినాయి, అసెంబ్లీలో తక్కువ వచ్చినాయి అంటే మాకు 0 సీట్లు తక్కువ, 2 సీట్లు 5 సీట్లు పంపించాం. 7 పార్లమెంట్లు గెలిచి ఢిల్లీలో. అప్పుడు మేము నేనేమంటున్నా, ఇవన్నీ ఒక విషయం చెప్పారు. మేము అభ్రగత మిషన్ ఉండదు ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో ఎందుకు ఓడిపోతామండి మేము? తెలంగాణ మా జీవితంలో ఎందుకు మేము ఎక్కడ ఉన్నాము? భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నదని చెప్పారు.
మేము జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల 50 సీట్లు గెలిచి 45 సీట్లు గెలిచినాము, దుబ్బాకలో గెలిచినాము, హుజురాబాద్ లో గెలిచినాము, Yes. మా రెండో స్థానంలో వచ్చినాం రాజగోపాల్ రెడ్డి గారు. కనుక మేము ఏమంటున్నాం అంటే మేము ఎక్కడ ఉన్నాము అనే ప్రశ్న సమస్య కాదు. మేము ఇద్దరిని ఓడగొట్టినాం కదా సార్. కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడగొట్టినాం, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాం. వాటి గురించి ఎందుకు చెప్తలేరు? కనుక మేము ఏమంటున్నాము, మీరు గెలిచిన దగ్గర అన్ని సక్రమంగా ఉన్నాయి, మేము గెలిచిన దగ్గరనే మొత్తం ఏదో జరిగిపోతుంది అని చెప్పడమే. దానికి లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు మరి ఎందుకు ఏం చెప్తున్నారో మా ప్రమేయం లేదు లక్ష్మీనారాయణ గారు. మేము ప్రజల వద్ద బూత్ స్థాయిలో 40-50 సంవత్సరాల నుంచి నక్సలైట్లతో పోరాడి, తీవ్రవాదులతో పోరాడి, ట్రాఫిక్ పనులు పెట్టి జీవితాలను త్యాగం చేసి వచ్చి జనాల మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు మళ్ళీ జనాలు పక్కన కడుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, ఆశీర్వాదం చేస్తున్నారు. అంటే మాకు 4 కోట్ల 5 కోట్ల ఇల్లు కట్టించినాం దేశంలో, 5 కోట్ల మందికి 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చినాము, 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాము, నల్ జల్ అని చెప్పి ఇంటింటికి నల్లా ఇస్తున్నాము, 11 కోట్ల మరుగుదొడ్లు కట్టించినాము, ఆశ్రమోషి వస్తుందంటే 9 కోట్ల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము. ఉట్టిగానే వస్తుందంటే బీజేపీ అధికారంలోకి మేము ఏం చేయకుండానే అధికారంలోకి వచ్చినామని చెప్తారా లక్ష్మీనారాయణ గారు? మీరు చెప్పండి. కేవలం ఎలక్షన్ కమిషన్ నమ్ముకుంటే 2014 వరకు ఎవరి అధికారంలో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు? దిలీపచారి గారు, పార్టీ ఉంది కదా, అప్పుడు మేమే చేస్తాం ఓడ్చోరి. లక్ష్మీనారాయణ గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. నిరాకరమైన ఆరోపణలు మా మీద నెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. మీరు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే మాకు ఏం అభ్యంతరాలు లేవు. మమ్మల్ని దాంట్లో ములాఖాత్ అయిపోయారు, వాళ్ళు వీళ్ళు చూసి తాను చేస్తున్నారు బతకాలని చెప్పి చెప్పకండి అని చెప్పి దయచేసి మీలాంటి విజ్ఞులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది మీకు విజ్ఞప్తి. ఓకే, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి. బీజేపీ గెలిచిన దగ్గర ఎలాంటి సమస్యలు అయితే తలెత్తడం లేదు, కేవలం కాంగ్రెస్ బీజేపీ గెలిచిన దగ్గరనే సమస్యలు అయితే ఎత్తి చూపుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ ఇంకా వేరే పార్టీలు గెలిచిన దగ్గర ఎలాంటి సమస్యలు అయితే లేవు, ఎన్నికల ఈసీ పైన ఎందుకు ఆరోపణలు అంటూ వారు ప్రధానమైన ఆరోపణ, తొలగించిన ఓట్లను ఎలా పబ్లిష్ చేస్తారని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తొలగించిన ఓట్ల జాబితాను ప్రకటించమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది సుప్రీంకోర్టు. దిలీప్ చారి గారు పరీక్షల ఫలితాలతో పోల్చి ప్రస్తావించడం సముచితం కాదు. పరీక్షలు రాసినటువంటి వాళ్ళలో పాస్ అయిన వాళ్ళ జాబితాను ప్రకటిస్తారు కానీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళ జాబితాను ప్రకటించరు కదా. ఈరోజు సుప్రీంకోర్టుకు ఆ విషయం తెలియదా? ఓటర్ల జాబితాలో 1 లక్ష 2 లక్షలు 5 లక్షల మందిని తొలగించడం కాదు, 65 లక్షల మందిని తొలగించి డ్రాఫ్ట్ ను ప్రకటించినటువంటి సంస్థ ఎన్నికల కమిషన్. అది రాజ్యాంగబద్ధ సంస్థ. నేను బీజేపీతో పోల్చి దాన్ని చెప్పలేదు, ప్రస్తావనే చేయలేదు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒక సమగ్ర ఎన్నికల ఓటర్ల జాబితాను సవరించే కార్యక్రమాన్ని 20 సంవత్సరాలు 22 సంవత్సరాల తర్వాత చేపడుతున్నప్పుడు సమయం సందర్భం ఉండాలి. బీహార్ ఎన్నికలు అజెండాలోకి వచ్చాయి. ఎన్నికల సంఘానికి స్వతంత్ర వ్యవస్థ లేదు ఓటర్ల జాబితాను సవరించడానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థనే వాడుకోవాలి. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతాయో మనకు తెలుసు. దేశవ్యాప్తంగా కూడా, ఒక్క బీహారే కాదు. మరి ఎన్నికలు అజెండాలో ఉన్నప్పుడు ఒక్క బీహార్లో సమగ్రమైనటువంటి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టడం ఏ మేరకు సముచితమని సుప్రీంకోర్టే సమయం సందర్భాన్ని గురించి ప్రస్తావన చేసింది. మనం అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కూడా పరిగణలోకి తీసుకోమా? మూడవది, డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఈ ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అదేం రాజకీయ పార్టీ కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ సంస్కరణలు కావాలని, ప్రజాస్వామ్యం మరింత నాణ్యమైనటువంటి వ్యవస్థగా ఎదగాలని కోరుకునేటువంటి సంస్థ. మరో సంస్థ ఈరోజు 5 రాష్ట్రాల్లో నేను ప్రస్తావించారు. వాళ్ళు సర్వే చేశారు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి. ఆధార్ ఎంతమంది దగ్గర ఉంది, ఓటర్ కార్డు ఎంతమంది దగ్గర ఉన్నది, పాస్పోర్ట్ ఎంత దగ్గర ఉన్నది,
కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఉమ్, ఎస్సీలు ఎస్టీల దగ్గర ఈరోజు అత్యధికంగా ఈ కార్డులు లేవు. పాస్పోర్ట్లు ఎంతమందికి ఉంటాయి బీహార్లో? పాస్పోర్టును గుర్తింపు కార్డుగా చూపెట్టమని అడిగితే అది లేదు అని అంటే ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సముచితమా? ఈరోజు బీహార్ నుంచే లక్షల సంఖ్యలో వలసలు వెళ్తున్నారు. ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్ వరకు, పల్లెల వరకు వచ్చేసారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ పనులు కూడా వస్తామన్నారు. వాళ్ళందరూ సెప్టెంబర్ 1వ తారీఖు లోపు తమ ఓటు హక్కు తీసేశారని పరిగెత్తుకుంటా వెళ్ళి ఈ 11 డాక్యుమెంట్లు చూపించి రుజువు చేసుకోగలరా వాళ్ళు ఈ దేశస్తులమని? అసంఘటిత కార్మికులు జీవనోపాధి కోసం దేశవ్యాప్తంగా వెళ్ళినటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30కి తుది జాబితాను, ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు. 1వ తారీఖు వరకే గడువు. సెప్టెంబర్ 1, ఈ రోజు ఆగస్టు 19, 10 రోజుల్లో వెళ్ళగలరు ఎవరన్నా? అంటే ఈ దేశంలో ఓటర్ కాకపోతే వాళ్ళు మరణించినట్టుగానే భావిస్తారు. నేను ఈ దేశంలో పుట్టి పెరిగి ఇన్నిసార్లు ఓట్లు వేశాను, ఈరోజు నా ఓటు తొలగించారు అంటే నేను చనిపోయినా అని అనే భావన వస్తుంది. అతను చనిపోతేనే తీసేయాల్సిన పనిలా, వాళ్ళు లేకపోతే కూడా తీసేస్తారు. లక్ష్మీనారాయణ గారు, మరి ఇలాంటి అసంబద్ధమైనటువంటి, అసమగ్రమైనటువంటి, అశాస్త్రీయమైన పద్ధతుల్లో ఓటర్ల జాబితాను చేపడితే అది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? అయితే లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం దేశంలో తలెత్తిన అనుమానాలు కేవలం ఒక రాజకీయ సమస్య కాదు, భవిష్యత్తులో ప్రజాస్వామ్యం నిలదొక్కుంటుందా లేదా అనే సంక్షోభానికి సంకేతమా? ఎస్, అదే కదా ఈ రోజు డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నేను కాంగ్రెస్ పార్టీని గురించో ప్రతిపక్షాల గురించో మాట్లాడడంలా, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ రోజు బీజేపీ చేసినట్టు నేను ఆరోపించడంలా. ఓటర్ యొక్క హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఓకే, ఆ ఎన్నికల కమిషన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి మాటలను రైట్. దిలీప్ సార్ గారు, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. వ్యాఖ్యలని గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడడం కాదు, అదే ఎన్నికల కమిషన్ లో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఎప్పుడూ మాట్లాడలేదు ఎన్నికల కమిషన్ సంబంధించి. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రైట్. దిలీప్ సార్ గారు, ప్లీజ్ కంటిన్యూ చెప్పండి. దిలీప్ సార్, నేనేమంటున్నానంటే లక్ష్మీనారాయణ గారు చెప్పిన విషయాలు, చాలా విషయాలు సుప్రీంకోర్టు చెప్పింది, ఎలక్షన్ కమిషన్ వాటిని తూచా తప్పకుండా పాటిస్తా ఉంది. ఇప్పుడు ముసాయిదా రిలీజ్ అయింది, ఈ రోజు 19వ డేట్, ఈ రోజు రిలీజ్ చేయలేదు ముసాయిదాని. గడిచిన 19 రోజుల బిఫోరే, అంటే ఆగస్టు 1కే రిలీజ్ చేసింది. 30వ డేట్ దాకా సమయం ఇచ్చింది. 30వ డేట్ దాకా ఎవరన్నా సవరణలు కావాలంటే చెప్పొచ్చు అని చెప్పారు. కాదండి, మనం చూసినాము చక్రి గారు, మనము ఇక్కడ అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాము. సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ గారు చేసిండ్రు. మొత్తం 6 కోట్ల మంది ఒకటే రోజు సర్వే చేసింది తెలంగాణ మొత్తం మీద, ఒకటే సింగిల్ డే. అవును, భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, అందరు వచ్చి ఆ సర్వేలో పాల్గొన్నారు. అంతెందుకండి, మానవతా రాయ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కులగణన కోసం సర్వే చేసిండ్రు. ఎన్ని రోజుల్లో చేసిండ్రండి? 30 రోజుల్లో చేసిండ్రు సర్వే. మేము శాస్త్రీయంగా చేసినాం, దేశానికే తలమానికం ఇయ్యాలి తెలంగాణ అని చెప్తా ఉన్నారు కదా. 30 రోజుల్లో చేసిన తెలంగాణ సర్వే. మరి అక్కడ 3 నెలల నుంచి ప్రక్రియ ప్రారంభిస్తే ఎట్లా సరిపోతుంది సమయం అంటున్నారు? అంటే మీది కూడా సమగ్రంగా లేదా? ఒప్పుకుంటారా? ఆ సర్వే ఫలితాలు నిజం కావా? లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పాలి. అప్పుడు చేసిన కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే రాంగేనా? ఇప్పుడు చేసిన కులగణన సర్వే 42% కోసం కులగణన సర్వే అని ఏదైతే చేసిందో తెలంగాణ ప్రభుత్వం 30 రోజుల లోపల, అది కూడా రాంగేనా? సమగ్రంగా లేదనుకుందామా? కనుక మేమేమంటున్నాం అంటే, మీరు చేసే అంశాలన్నీ ఏమో సక్రమంగా ఉంటాయి. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అప్పటికి కూడా మేము ప్రకటించమని చెప్పారు. దాని తర్వాత సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు నోటీస్ బోర్డులు పెట్టారు గ్రామ పంచాయతీలలో. ఎంతమంది పోయి తొలగించబడ్డాయి ఓట్లు అని చెప్పి ఆపరేషన్ పెడుతున్నారు, ఫార్మసీలు ఇస్తున్నారు, తెలుస్తుంది కదా అండి. రేపు 30వ డేట్కి ఈరోజు 65 లక్షల మందిని మేము తొలగించినామని చెప్పి ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తే, దీంట్లో ఇంకా ఇంతమంది మేము ఓటర్లుగా మమ్మల్ని తొలగించారు అక్రమంగా, మేము ఇంతమంది వచ్చినామని చెప్పి ఫార్మ్ 6 ఇస్తారు కదా, అప్పుడు తెలిసిపోతారు కదా. కనుక మేము ఏమంటున్నామని అంటే, ఎక్కడ కూడా ఎవరు కూడా కాదండి ఎలక్షన్ కమిషన్ కి తొలగించాలి. ఇప్పుడు ఇంకొక వాల్యూడ్ పాయింట్ చెప్పారు లక్ష్మీనారాయణ గారు. ఎక్కడ కూడా భారత ఎన్నికల వ్యవస్థకి వారి యంత్రాంగం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం ఎక్కడ లేదు. వాళ్ళు ఒక ఢిల్లీలో ఆఫీస్ ఉంటుంది, ఒక 400-500 మంది వ్యక్తులు మాత్రమే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు.
మిగతా బిఎల్ఓలు మొత్తము రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటారు. ఓకే. వారు రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటారు కాబట్టి ఎవరు ఉంటారు? అది కూడా టీచర్లో, లేకుంటే అంగన్వాడీలో, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులే కదండి. పోయి ఇంటింటికి పోయి సర్వే చేసుకొని వస్తా ఉన్నారు, నా ఓటు నమోదు చేస్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా జోక్యం చేసుకుంటది? ఏ విధంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందండి? ఎందుకు మీరు నేను లాజిక్ లేకుండా మీరు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్తా ఉన్నాము. మాకేం అభ్యంతరం లేదు, రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉన్నది. మాకు కూడా తెలుసు ఆ 10 బస్సులు పోతే మొత్తం 9 ఓట్లు నమోదు అయ్యాయని చెప్పి. ఎవరు ఓట్లు చెప్పండి, బియ్యం పోతే వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. దిలీపాచారి గారు సిఇసి పైన అభిశంసన్ని, ప్రతిపక్షాల అభిశంసన్ని కాదండి. నేను ఒక విషయం చెప్పాలనా, ఇదే ఆడలేక మధ్యలో అన్నట్టు 100 మంది కావాలండి, 100 మంది ఎంపీలు కావాలి. వాళ్ళు సిఇసి పైన అభిశంసన తీర్మానానికి నోటీస్ ఇవ్వడానికి 100 మంది ఎంపీలు కావాలి. 50% ఆ హౌస్ లో 50% ఎంపీలు అనుకూలంగా కొట్టేయాలి. సాధ్యమైనటువంటి ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేశారు కదా, అట్లనే ఉంటుంది అది కూడా అభిశంసన తీర్మానం కూడా. ఎందుకు మీరు ఇవన్నీ? అదే నేను ఏమంటున్నా అంటే, ఒక 2 రోజులు ఇప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్ పెట్టారు, గెలుస్తారా అండి? మీకు బలం ఇండియా కూటమి ఎంపీలు కూడా దూకుడుగా ఉన్నారు కదా, రాహుల్ గాంధీ ఆరోపణ మేమంటారు అంటే దూకుడుగా ఉందని. దూకుడుగా ఉంటే నేను చక్రగారు, నేను చివరికి ఏం చెప్తున్నానంటే, మీరు ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంపీలు దూకుడుగా ఉంటే ఒక్కొక్క రోజు మీరు అక్కడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, బీహార్ లో ఒక 15,000 గ్రామ పంచాయతీలు ఎన్నో ఉన్నాయి కదా, 15,000 గ్రామ పంచాయతీలకు ఒక 3 వ్యక్తులు 3 రోజులు పోతే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క వ్యక్తి 100 ఓట్లు వెరిఫై చేస్తే అయిపోతుంది అంతా. తొలగించిన మళ్ళీ తిరిగి సాధించండి. ఎవరు అంటున్నాడు? మీ ఓట్లు మీరు సాధించిన ఓట్లు కంక్లూడ్ చేయండి. మాత్రమే దిలీపాచారి గారు ఒకటి సెకండ్ మనవతన్నా, నేనేమంటున్నా, తొలగించిన ఓట్లను సమయం లేదు. ఒకసారి మాంత్రాయ్ గారికి అవకాశం ఇద్దాం, సమయం లేదు. చౌకీదార్ చూర్ అనే నినాదంతో 2019 ఎన్నికల్లో వచ్చారు. మీరు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీతో కోర్టులను తప్పుడు అఫిడవిట్లు పెట్టి జడ్జిలతో రాహుల్ గాంధీని మందలించిన వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తారు. ఎన్నడన్నా కాంగ్రెస్ రూలింగ్ 53 ఏళ్ల పరిపాలనలో జడ్జిలు బాహాటంగా వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చి ఆరోపణలు చేసుకున్నారా? అది మీ పాలనలో జరిగింది. స్వయం అర్థండి. అలోక్ సిబిఐ ఆఫీసర్లు 2018లో అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా, ఎంఎస్ గిల్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే స్వయం ప్రతిపత్తి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ ఒక పక్క మీకు నచ్చితే జడ్జీలకు పదవులు, నచ్చకపోతే ఏం చేస్తున్నారు? మీకు అధికారం లేదని చెప్పి జడ్జీలకే మీరు ఆ ప్రభుత్వం తరఫున లేఖలు రాస్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వీళ్ళ విషయంలో 3 నెలల కన్నా ఏ బిల్లు తొక్కి పెట్టొద్దని చెప్పింది. పెట్టినట్టయితే ఆమోదించినట్టే అని చెప్పారు. ఇవాళ మీరేం చేశారు? తుషార్ మెహ్రాతో ఏం రాపించారు కోర్టులకి? మీకు అధికారం లేదు, మీరు రాజ్యాంగాన్ని ఉపరాష్ట్రపతిని, రాష్ట్రపతిని ప్రశ్నించొద్దని చెప్పి ఈ విధంగా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలతో ఆటలాడుకుంటున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారికి ఎందుకు భయపడ్డారు మీరు? రాహుల్ గాంధీ గారు కులగణన చేయమంటే మీరు అవమానపరిచారు. నీ కులమేంది, నీ మతమేందని. మళ్ళీ ఎందుకు ఒక మెట్టు తగ్గి మెడ ఉంచి ఇలా మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని ఎందుకు వచ్చారు? రేపు తప్పకుండా మేము బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక జరగాలని చెప్పి ఓటర్ అధికార యాత్ర చేస్తూ జనాన్ని చైతన్యవంతం చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళన. థ్యాంక్ యూ మానతరాయ్ గారు, థ్యాంక్ యూ దిలీపాచారి గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. కేంద్రం అసలు ఏం చేయబోతుంది? ఎన్నికల సంఘంపై ఉన్న అనుమానాలను ఎలా తీరుస్తుంది అన్నదే ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు సిఇసి అభిశంసన సాధ్య అసాధ్యాలపైన నిపుణుల వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సిఇసిని తొలగించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు ఎక్స్పర్ట్స్. అభిశంసనకు సుప్రీంకోర్టు జడ్జిల మాదిరిగానే ప్రత్యేక మెజారిటీ అవసరాన్ని కూడా తెలుస్తుంది. ప్రతిపక్షాల సవాలు వచ్చే రోజులు ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది కూడా చూడాలి. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.